ఈడ అడుస్తే తాడపల్లిలో వినపడాలి. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ఇంకా గట్టిగా జోహార్ వైఎస్ఆర్, జై బీసీ. అనంతపురం బీసీ గలం సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా ఈ సభను నిర్వహిస్తున్న సభాధ్యక్షులు రమేష్ గౌడ్ గారికి, అనంతపురం జిల్లా అధ్యక్షులు పెద్దలు, గౌరవనీయులు అనంత వెంకటరామరెడ్డి అన్న గారికి, ప్రకాష్ రెడ్డి అన్న గారికి, రంగయ్య గారికి, మాధవ్ గారికి, శంకర్ నారాయణ గారికి, విశ్వేశ్వరరెడ్డి అన్న గారికి, భరత్ అన్న గారికి, విజయభాస్కర్ రెడ్డి అన్న గారికి, మంగమ్మ గారికి, అదేవిధంగా శైలజానాథ్ గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా వెనకలున్న నా అన్నదమ్ములకు, నా ముందున్న బీసీ అన్నకు, తమ్ముడికి, అక్కకు, ప్రతి ఒక్కరికి పేరు పేరు మీ రమేష్ మీ శిరస్సు పాదాలకు నమస్కారం తెలియజేస్తున్నాడు. బీసీలంటే ఎవరు? బీసీలంటే జగన్. జగన్ అంటే బీసీలు. అవునా కాదా? ఎందుకు చెప్తున్నానంటే ఆశ కిరణమైతే నిరాశ మరణం అవుతుంది. ఈ బీసీల ఆశలు ముందుకు తీసుకుపోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే బీసీలకు పెద్దపీట వేసి, బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ముఖ్య నిదర్శనమే ఈ రమేష్ యాదవ్. కడప జిల్లా నుంచి బీసీ యాదవ సామాజిక వర్గం నుంచి మొట్టమొదటిసారిగా చట్టసభలో అడుగుపెట్టిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఈ రమేష్ యాదవే. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ రోజు ఒక సాధారణ కార్యకర్త, ఒక చిన్న కార్యకర్త, చట్టసభలు ఎలా ఉంటాయో చూస్తా చాలు అనుకునే చిన్న కార్యకర్తలు నన్ను శాసన మండలికి పంపించారు. నాతో పాటు మన బీసీలు సుమారుగా 25 మంత్రులుంటే 13 మంత్రుల పైన మన బీసీ అక్క చెల్లెలకు, అన్నదమ్ములకే మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. శాసనసభ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, ఎక్కడ చూసినా బీసీలకే పెద్ద వీట వేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కాదా? గట్టిగా ఇంకా ఇదే అనంతపురం వేదిక సాక్షిగా సూపర్ 6 సూపర్ హిట్ అని కూటమి ప్రభుత్వం సభలు చేశారా లేదా? ఏం సభలు చేశారు? సూపర్ 6 సూపర్ హిట్ అనే సభలు చేసేటప్పుడు ఆ కూటమి ప్రభుత్వానికి కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉందా అనేసి ఈ అనంతపురం వేదిక సాక్షిగా కూటమి ప్రభుత్వ నాయకులను అడుగుతున్నా. ఈ సూపర్ 6 లో మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 రూపాయలు పెన్షన్ అన్నారు. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు యువతకు 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఎక్కడ ఉన్నాయా 20 లక్షల ఉద్యోగాలు అనేసి ఈరోజు అనంతపురం సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరుగుతుంది. ఇదే శాసనసభ సాక్షిగా మీరు నెల ముందు చూస్తే, శాసనసభలో చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు 6 లక్షల పైచీలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. రైట్. అదే శాఖకు సంబంధించిన మంత్రి గారు శాసన మండలిలో 5 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చారన్నారు. అప్పుడు వాళ్ళిద్దరికి శాసన మండలి సాక్షిగా నేనే క్వశ్చన్ అడిగినాడు, ఏ రకంగా మీ ముఖ్యమంత్రి 6 లక్షలు అన్నారు, మీరు 5 లక్షలు అంటారయ్యా, ఎక్కడిచ్చారో చెప్పండి. పట్టుమని మీరు ఇచ్చిన 15,000 ఉద్యోగాలు అది మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నోటిఫికేషన్ తో మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పందిరేసి మీరు పండగలు చేసుకున్నారు. మా నాయకుడు ఒకే ఒక సంతకంతో 1,32,000 ఉద్యోగాలు ఇచ్చిన కనుక మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి. అవునా కదా? దానికి ఈ కూటమి ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం లేదు. ఒక అవ్వకు, ఒక తాతకు మనం ప్రభుత్వంలోకి వచ్చేసరికి 33 లక్షల చిల్లర పెన్షన్లు ఉంటే మనం ప్రభుత్వం దిగేసరికి
66 లక్షల పెన్షన్ ఇచ్చిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. గడిచిన 2 సంవత్సరాలలో 6 లక్షల పైచులకు పెన్షన్లు తీసేయడమే కాకుండా ఒక్కటంటే ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చారా అని చెప్పేసి ఈ అనంతపురం వేదిక ఈ కుటుంబ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నా. బీసీలు అయితే మేము మాకే ఓట్లు వేస్తారని మీరు చెప్పుకునే వాళ్ళు గత ప్రభుత్వాలు మీరు చూస్తే బీసీలు ఓట్లు వాళ్ళవి సీట్లు మావే అన్నారు. కానీ మన నాయకు ఒక్కడే బీసీల ఓట్లు వాళ్ళవే సీట్లు వాళ్ళవే అని చెప్పిన నాయకుడు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే సభ సాక్షిగా మీరు చెప్పిన హామీలలో ప్రతి బీసీ ఆడబిడ్డకు అమ్మ మీరు బాగా ఆలోచించాలా, ప్రతి బీసీ ఆడబిడ్డకు 50 ఏళ్ళు దాటిన తర్వాత 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. ఎక్కడ ఉందయ్యా నారా చంద్రబాబు గారు మా బీసీ మహిళలకు చెప్పిన 4,000 రూపాయల పెన్షన్ అనేసి ఈ రోజు అనంతపురం వేదిక సాక్షిగా ఈ కుటుంబ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నా. బీసీ డిక్లరేషన్ అన్నారు, బీసీ అభివృద్ధి కోసం సబ్ ప్లాన్ ద్వారా 1,50,000 కోట్లు ఇస్తా అన్నారు. ఎక్కడిచ్చారు? మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 1,73,000 కోట్లు బీసీలు ఖర్చు పెట్టిన ఘనత మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అవునా కదా? అందరూ బయటికి వెళ్తా ఉంటే అన్నా మీ 11 సీట్లు వచ్చినాయన్నా ఏందన్నారు. నేను దాని వాళ్ళకందరికీ సమాధానం చెప్పిన, అరే వచ్చింది 11 సీట్లేరా, అదే మా నాయకుడు 11 సెకండ్ల ముందు చెప్తే 11,000 మంది కార్యకర్తలు ముందుకు వస్తారా, 11 గంటల ముందు చెప్తే 11,000 మంది వస్తారా, 11 రోజుల ముందు చెప్తే 11 లక్షల మంది యువ కెరటాల మాదిరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గుండేయడానికి మేమందరం సిద్ధం ఉన్నారా? మీకు ఎవరున్నారా? 164 బస్సులు పెడితే 1000 మందిని సభలో నిల్చోడరా. రమేష్ అనే వ్యక్తి ఒక చిన్న సభ పెడితే వేలకు వచ్చే ఘనత మా నాయకుడు ఇచ్చిన గొప్పతనం రా మాది, అది రా మా క్యాడర్ అంటే అని క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది. అదే సందర్భంలో మా నాయకుడు అంటే మేము చెప్పగలం రా, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మా జెండా ఒకటి, మా లీడర్ ఒకటి. అది మీకు ఎన్ని జెండాలు ఉన్నాయి, ఎన్ని లీడర్లు ఉన్నారు మీ వాళ్ళు మీరు ఓపెన్గా చెప్పగలరా అనేసి ఈ రోజు ఈ అనంతపురం సాక్షిగా ఇదే కూడా ప్రభుత్వాన్ని నిలదీయడం జరుగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 2029లో ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం మనమందరం సిద్ధమా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేంత వరకు మనమందరం కలిసికట్టుగా పనిచేయాలి. బీసీలకు పెద్ద పీట వేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేసి మీరు మర్చిపోవద్దు. మీకు ఏ కష్టం వచ్చినా ఈ రమేష్ మీకు తమ్ముడు మాదిరి, అన్న మాదిరి మీ ఇంటి దగ్గర కాపలాగానే ఉంటారు. ఈ అనంతపురం జిల్లాలో ప్రతి గడప దొక్కి జోల పట్టుకొని ఓట్లు అడిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేది వరకు మనం నిద్రపోవద్దు అనేసి మరొకసారి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు జరుగుతుంది. జై జగన్.